ప్రైజ్ లార్డ్. ఈ సమయమందు మన వాక్య ధ్యానాంశమై యెషయా ప్రవచన గ్రంథం 51వ అధ్యాయం. యెషయా ప్రవచన గ్రంథం 51వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాము. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె నగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను, కృతజ్ఞతాస్తుతియు, సంగీత గానమును దానిలో వినబడును. ఆమేన్. చదవబడినటువంటి లేఖనములో నుండి ప్రభు మనతో మాట్లాడును గాక. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఈ లేఖనాన్ని ఒకంత మనము పరిశీలన చేద్దాం. సియోను అనగా యెరూషలేము. యెరూషలేము చుట్టూ ప్రాకారము వలె కొండలున్నాయి. ఆ యెరూషలేము సర్వాధికరణ దేవాది దేవుడు తన యొక్క నివాస స్థలముగా కోరుకున్నటువంటి చోటు, తన సింహాసనం ఉన్నటువంటి చోటు. ఆ గొప్ప దేవుడు ప్రేమించేటువంటి స్థలము, ప్రపంచానికి నడిబొడ్డున ఉన్నటువంటి స్థలం. కానీ అలాంటి సౌందర్యముతో కూడినటువంటి ఆ యెరూషలేము పాడుబడి దిబ్బలుగా మారిపోయింది, కాల్చబడింది, నాశనము చేయబడింది. ఏమాత్రము కూడా ఎక్కడ కూడా సౌందర్యం అనేది అక్కడ లేదు. అలాంటి ఆ స్థలాన్ని గురించి సర్వాధికరణ దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, పాడుబడిపోయి దిబ్బలాగున్నటువంటి ఆ సియోను గురించి ఆయన చెప్తున్నటువంటి మాట, నేను సియోనును ఆదరించుచున్నాను, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియమైన వాళ్ళారా, సర్వశక్తి గల దేవుడు ఇక్కడ ఒక అద్భుతమైన వాగ్దానముతో కూడిన మాట చెప్తూ ఉన్నాడు. నేను పాడుబడి నిర్జనమై శిథిలమై ఎందుకు పనికి రాని ఆ స్థలాన్ని ఏదేను వనములాగా నేను చేయుచున్నాను అన్నాడు. ఏదేను వనము ఎలాగ నిర్మించబడింది, ఏదేను వనము ఏ విధముగా స్థాపించబడింది, ఏదేను వనము నిర్మించబడ్డానికి అక్కడ ఏ వనరులు లేవు. చెప్పాలంటే ఆ కాలంలో వర్షము కూడా లేదు, మంచు కూడా లేదు. ఏదైనా ఒక వృక్షము ఎదగాలి అంటే ఏముండాలండి? నీరుండాలి కదా, వర్షం ఉండాలి కదా. వర్షము లేని సమయమందు, మంచు కూడా ఈసి మాత్రము లేని సమయమందు సర్వాధికరణ దేవాది దేవుడు తన ఉన్నతమైనటువంటి శక్తి ద్వారా, తన వాక్కు ద్వారా ఏదేను తోటను నిర్మించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ఆయన ఏదేను తోటను నిర్మించిన తర్వాతే నదులను కలగజేశాడు. ఆర్ యు అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ సేయింగ్? ఏదేను వనమును నిర్మించిన తర్వాతే నదులను కలగజేశాడు తప్ప ముందుగా నదులను కలగజేసి తోటను వేయలేదు ఆయన. ఆ లేఖనం బహుస్పష్టంగా అక్కడ ఉంది, మనం చూస్తున్నాం. ఆ మాట మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచిన. అయితే దానికి ముందు చూడండి, అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఎలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు,
నేలను సేద్యపరచుటకు నరుడునూ లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. దేవుడైన యెహోవా నేల మంటిలో నుండి నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోటను వేసి దాన్ని నిర్మించి నరుని దానిలో ఉంచెను. ఈ ఏదెను తోట వేసే సమయానికి నదులు లేవు, వర్షము లేదు. ఇంకా చెప్పాలంటే నోవాహు కాలం వరకు వర్షం అనేది భూమి మీద కురవనే లేదు. దేవునికి స్తోత్రం. అంటే ప్రియమైన వాళ్ళారా, ఒక పొలమును సేద్యపరచాలి, ఒక తోట వెయ్యాలి అంటే నదులు ఉండాలి, నీరు ప్రవహించాలి, ఆ కాలువలు నదికి అనుసంధానం చేయబడినవై ఉండాలి. అవి ఎప్పుడైతే ఆ నీటి ప్రవాహము వచ్చి భూమిని తడుపుతుందో అక్కడ మనం నాటిన ప్రతి మొక్క కూడా మొలిచి వృద్ధి చెందుతూ ఉంటుంది. కానీ సర్వశక్తి గల దేవుడు నదులు లేని సమయమందు, వర్షము లేని సమయమందు, ఏ విధమైనటువంటి ఆధారము లేని సమయమందు ఆయన తన వాక్కు ద్వారా, తన మాట ద్వారా ఏదేను తోటను నిర్మించాడు. నమ్మిన వారందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అలాంటి ఆ మహిమ గల దేవుడు నీ జీవితంలో శూన్యమైపోయినటువంటి నీ బ్రతుకులో ఏ ఆధారము లేని సమయమందు నిన్ను మరలా తిరిగి పునరుద్ధరింపజేయడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. శిథిలమైపోయిన నీ బ్రతుకును మరలా నీ మామూలుగా అంటే మునుపటి కంటే సౌందర్యవంతమైనదిగా నిర్మించడానికి సర్వశక్తుల దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. నమ్మిన వారందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. అందుకొరకే కదా ఆయన అంటున్నాడు, యెషయా ప్రవచన గ్రంథం 55వ అధ్యాయము 10-11 వచనాలు మనం చూసినట్లయితే ప్రభు వారు చెప్తున్నటువంటి మాట, ఆయన వాక్యము, ఆయన నోట నుండి వచ్చే వచనము ఎలాగ ఉంటుందో అక్కడ తెలియజేస్తున్నాడు. ఎలాగ వర్షము కురిచి భూమిని తడిపి ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనము, భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చినట్లు వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోట నుండి వచనము ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు సర్వశక్తుల దేవుని యొక్క ఉన్నతమైన శక్తివంతమైన నామం పేరట నేను మీకు తెలియజేస్తున్నాను, దేవుని వాక్యము వర్షములాగా మీ మీద కురిపించబడును గాక, మీ ఇంటిపై కురిపించబడును గాక. దేవుని వచనము నిష్ఫలము కాని దేవుని వచనం. ఏ నీరు లేనప్పుడు ఎలాగ ఏదేను తోటను నిర్మించిందో అదే వచనము శూన్యమైపోయిన నీ బ్రతుకులో, నిషిద్ధమైపోయిన నీ బ్రతుకులో, శిథిలమైపోయిన నీ బ్రతుకులో, అప్పులు ఊపులో కూరిపోయి ఎప్పటికీ లేవలని అనుకున్న నీ బ్రతుకులోనికి ఆ వాక్యపు వర్షము కురిపించబడును గాక. మంచు వలె ఆ వర్షము నీ మీదకి దిగి వచ్చును గాక. ఆ యొక్క వాక్యము ఏ మాట నెరవేర్చబడాలని దేవుడు చెప్పాడు అది ఈ రోజు నీ బ్రతుకులో జరుగునట్లు దేవుడు చేయును గాక. హల్లెలూయా. ఆయన వచనం నిష్ఫలము కానేరదు, ఆయన మాట నిష్ఫలము కానేరదు. నీకు స్వస్థత కావాలని అనుకుంటే ఆ వాక్యాన్ని నువ్వు స్వీకరించగానే నీలో స్వస్థత మొదలవుతుంది. వైద్యులు వైద్యం చేయకపోయినా వాళ్ళు ఇక నా వల్ల అవ్వదు, నేను స్వస్థపరచలేను, ఇది నా వల్ల కాదు, ఏ వైద్యుడు దీన్ని బాగు చేయలేడని చెప్పేసిన ఆ వాక్యము నీ యొక్క రోగం మీద పడితే స్వస్థత ధనంతటదే వస్తుంది. దేవునికి స్తోత్రం. మార్పు అదంతటదే వస్తుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, ఆ యొక్క వాక్యము క్రియేటింగ్ వర్డ్, సృష్టిని ప్రతి సృష్టిగా చేయగలిగిన దేవుని యొక్క వాక్యం, సృష్టించగలిగిన, నిర్మించగలిగిన, సృజనాత్మకమైన శక్తి కలిగిన ఆ వాక్యం ఈరోజు మనందరిపై వర్షములా కురుచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే నా మీద వాక్యం వర్షములా కురవాలనుకున్నారో అందరూ చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మునుపటిలాగా మన బ్రతుకుండదో. ఒకప్పుడు మనము శూన్యమైన ఎడారిలాగా మారిపోయాం.
ఎడారి అనగా ఒంటరితనం, ఎడారి అనగా ఏమీ లేని స్థితి, ఎడారి అనగా ఆదరణ లేని స్థితి, ఎడారి అనగా నీరు లేని స్థితి, ఎడారి అనగా ఫలించని స్థితి, ఎడారి అనగా పచ్చదనం లేని స్థితి, ఎడారి అనగా నిన్ను నీవుగా శిక్షించుకునే స్థితి. ఈరోజు ఆ ఎడారిలో దేవుడు నీ పక్షముగా తన వాక్యమని వర్షాన్ని కుమ్మరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏది నిన్ను ఒంటరిని చేసింది, ఏది నిన్ను దిగులు పెట్టింపజేసింది, ఏది నిన్ను దుఃఖంలో నిన్ను నెట్టివేసింది, ఏ స్థితి నీ యొక్క జీవితాన్ని వేదనకరానికి గురి చేసింది, ఈరోజు సర్వాధికన దేవుని యొక్క వచనం వర్షముగా కురువునుగాక. ఒక మహాపట్టణాన్ని గురించి ప్రభు అంటున్నాడు, నా మాట లేకపోతే నేను ఈ సియోనును ఆదరిస్తాను, దాన్ని నేను ఏదేనులాగా నేను చేస్తా, యెహోవా తోటలాగా నేను చేస్తా. దేవునికి స్తోత్రం. ఆ రెండు కూడా ఎవరి యొక్క ఆధారము లేకుండా, దేని మీద ఆధారపడకుండా వచ్చినవి. దేవునికి స్తోత్రం. ఈరోజు నీకు ఏ ఆధారం లేదో, ఎవరు నిన్ను ఆదరించట్లేదో, ఎవరు నిన్ను పట్టించుకోవటం లేదో, నీవెప్పుడు కూడా తల్లి, తండ్రి, తమ్ముడు, అన్నయ్య, చెల్లి అని వారి మీద నువ్వు ఆధారపడుతున్నావు. కానీ వారెవ్వరు ఆదరించలేకపోయినా, వారెవ్వరు నీకు ఆధారముగా నిలబడకపోయినా, సర్వశక్తి గల దేవుని యొక్క వాక్యం నీకు ఆధారాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుకు అసాధ్యమైనది ఏమియో లేదో. ఆయన అసాధ్యమైన కార్యాలను సుసాధ్యము చేయగలిగినటువంటి వాడు. నేను ఏదో ఉద్రేకముతో ఈ మాట నేను చెప్పట్లేదు. ఆ వాక్యాన్ని చదివితే మీలోనే ఆ సృజనాత్మకమైన శక్తి బయలుదేరుతుంది. దేవునికి స్తోత్రం. ఏదేను ఎలాగ సృష్టించబడింది, దేవుడు నన్ను అలాగా చేస్తానంటున్నాడు. ఎలాగ నిరాధారంగా ఉన్నదాన్ని ఎలాగ చేయగలుగుతున్నాడు, ఆయన వాక్యము ద్వారా. అంటే తల్లి లేదు, తండ్రి లేడు, తమ్ముడు లేడు, అన్నీ లేడు, చెల్లి లేదు, ఆస్తి లేదు, అంతస్తు లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, ఏ పేరు లేదు, పలుకుబడి లేదు, ఏమీ లేకపోయినా నిన్ను అందరూ నిరాధారిగా ఉన్నటువంటి నీ యొక్క స్థితిని బట్టి నీకు పేరు పెట్టి పిలుస్తూ ఉన్న సర్వశక్తుల దేవుడు తన ఉన్నతమైన నామము ద్వారా ఒక గొప్ప కార్యాన్ని పట్ల జరిగించబోతున్నాడు. గుడ్డివాడు ఎప్పుడు నేను గుడ్డివాడని పేరు పెట్టుకోడండి. కుంటోడు ఎప్పుడు నేను కుంటోడని పేరు పెట్టుకోడండి. పేదవాడు ఎప్పుడు నేను పేదవాడని పేరు పెట్టుకోడండి. చూస్తున్న వారే పేర్లు పెడతారు, చూస్తున్న వారే పేర్లు పెట్టి పిలుస్తారు. కానీ సర్వశక్తి గల దేవుడు వాళ్ళందరూ చూసిన దానికంటే భిన్నంగా నీ జీవిత స్థితిని చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నీవెవ్వరు ఎప్పటికి నువ్వు బాగుపడవని అంటుంటే, ఆయన మాత్రం నిన్ను బాగు చేయగలిగిన శక్తి నా దగ్గర ఉందంటాడు. నీవెప్పటికీ విడుదల పొందవని అంటుంటే, ఆయన మాట నీకు విడుదల కలిగిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈరోజు ప్రియమైనటువంటి దైవ బిడ్డలారా, దేవుని యొక్క సృజనాత్మకమైన శక్తిని శూన్యమైన మన బ్రతుకులోనికి ఆహ్వానిద్దాం. ఒక మాట మీతో చెప్పున, ఒక గొప్ప ఉన్నతమైనటువంటి రీతిలో కదిలించగలిగేటువంటి ఒక విషయం. ఒక తల్లి చాలా భయంకరమైనటువంటి జబ్బుతో పడి కొన ఊపిరితో లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది. ఆ సమయంలో డాక్టర్ దగ్గరికి ఒక చిన్న బిడ్డ పరుగున వెళ్ళి ఆ వైద్యుణ్ణి తీసుకుని ఇంటికి తీసుకుని వచ్చి, మా నాయనమ్మ మరణకరమైన పరిస్థితిలో ఉంది, రావాలని చెప్పేసి ఆ యొక్క బిడ్డ ఆ డాక్టర్ని తీసుకొచ్చి అక్కడ మంచం దగ్గర అప్పజెప్పేసిన తర్వాత డాక్టర్ ఆమెకి ట్రీట్మెంట్ చేయడం మొదలుపెట్టాడు. ఆ పిల్ల వెళ్ళిపోయింది. ఈయన ట్రీట్మెంట్ చేసినప్పుడు చేసినటువంటి ట్రీట్మెంట్ని బట్టి ఆమె కోలుకుంది. కోలుకుని లేచిన తర్వాత, డాక్టర్ గారు, నా పేరు మీకు తెలియదు, నేను ఎక్కడ ఉంటానో మీకు తెలియదు, మీరు నా దగ్గరికి ఎలా వచ్చారు అని అడిగిందట. అదేంటమ్మా, మీ మనవరాలు నన్ను తీసుకొచ్చింది ఇక్కడికి, నువ్వు చాలా సీరియస్ కండిషన్లో ఉన్నావని నిద్రపోతున్నా నన్ను లేపి మరీ ఈ రాత్రి అప్పుడు నన్ను ఇక్కడ తీసుకుని వచ్చింది.
మీ మనవరాలు ఉంది కదా, ఆమె నన్ను ఇక్కడ తీసుకొచ్చిందంటే నాకు మనవరాలు ఎక్కడుందయ్యా? నా మనవరాలు చనిపోయి 3 సంవత్సరాలు అయిపోయింది, మనవరాలు లేదండి అని అంటే సేమ్ మీ మనవరాల్లాగే ఉంది. మీ మనవరాలు వచ్చి నన్ను లేపింది, మీ మనవరాలు వచ్చి నన్ను చేపట్టుకు తీసుకుని వచ్చింది. ఇప్పుడు ఏదో మనవరాలంటే ఎక్కడ ఉంటుందయ్యా? చనిపోయి 3 సంవత్సరాలు అయ్యింది, ఇప్పుడు లేదు అంటే ఆవిడకి అర్థమైంది సర్వశక్తి గల దేవుడు ఈ వేదనలో సావు బ్రతుకుల్లో మూలుగుతున్న మూలుగును కూడా విని తన మనవరాల్లాగా ఒక దూతను పంపించి డాక్టర్ని తీసుకొచ్చాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను మీతో చెప్తున్నాను, ఇప్పుడు కూడా దేవుడు ఆ కార్యము చేయడానికి శక్తిమంతుడే. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన సమస్త కార్యాలు చేయడానికి శక్తిమంతుడు. ఆ మాటే కదా నన్ను బాగు చేసింది. సావునకు లోని నా శరీరాన్ని మరలా శక్తివంతమైనదిగా మార్చగలిగింది ఆయనకు మాటే కదా. ఏ రోజు ఎడారిగా మారిపోయినటువంటి నీ స్థితి మీదకి, నీ వ్యాపారం మీదకి, నీ ఉద్యోగం మీదకి, నీ ఇంటి మీదకి, నీ పరిసరాల మీదకు దేవుని వచనము వర్షములాగా దిగి వచ్చునుగాక. ఆమేన్. మార్పు లేని నీ భర్త మీదకు వాక్యము వర్షములాగా దిగవచ్చునుగాక. ఏమండి, ఆ సహోదరులు అదే చెప్పారు, దేవుని యొక్క మాట ఎలాంటి స్థితిలో ఉన్నవారినైనా మార్చగలదు. ఎలాంటి స్థితిలో డ్రగ్గిస్ట్గా ఉన్నటువంటి, లేక ఆ యొక్క గంజాయికి బాగా అలవాటు పడిపోయి హయ్యర్ స్టేజ్ కంటే మన యొక్క కాన్షియస్ కూడా స్లో అయిపోయినటువంటి స్థితికి నేను వెళ్ళిపోయినప్పుడు దేవుని వాక్యం నన్ను మరలా యథాస్థితికి తీసుకుని వచ్చింది. ఈరోజు నేను అబద్ధము చెప్పట్లేదు, సజీవ సాక్ష్యాన్ని మీ ముందు చెప్తున్నాను. దేవుని వాక్యం ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నవారినైనా మార్చడానికి శక్తివంతమైనది. అందుకొరకైనా అంటున్నాడు, నేను ఎడారిని ఏదేనులాగా చేస్తా. దేవునికి స్తోత్రం. ఆయన యొక్క వాక్యం అలాగా చేస్తుంది, ఆయన ఆత్మ అలాగా చేయగలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఆయన ఆత్మ ఎడారి కాదు, ఎండిపోయిన ఎముకల లోయలోనికి ఆయన యొక్క ఆత్మ తీసుకుని వెళ్ళినప్పుడు యెహెజ్కేలుతో దేవుని యొక్క ఆత్మ చెప్తుంది, యెహెజ్కేలు నరపుత్రుడా, ఈ యొక్క ఎండిపోయిన ఎముకలు బ్రతుకుతాయా? ప్రభువా, నాకు తెలియదు, అది నీకే తెలియను అని అంటే, ఇదిగో నీవు నా వచనమెత్తి ప్రవచనమెత్తి ఈ మాట చెప్పు. అక్కడ కూడా చూడండి, దేవుని యొక్క ఆత్మ ప్రవచనాత్మకంగా ఆ ఎముకలతో మాట్లాడుచుండగా, అంటే నిర్జీవమైపోయిన ఎండిపోయిన కనీసం మాంసం లేదు అక్కడ ఏమాత్రము కుళ్ళిపోయినటువంటి డెడ్ బాడీ కూడా లేదు అక్కడ. ఎముకలు ఎండిపోయి చల్లాచెదురైపోయాయి. అవి వినడానికి అవకాశమే లేదు. చెవులున్న మనమే వినడం లేదు కదా. ఎండిపోయిన ఎముకలు ఎలాగా వింటాయి? కానీ దేవుని యొక్క ఆత్మ శాసిస్తే ధూళిగా మారిపోయినా లేచి రావాల్సిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు దేవుడు నీ యొక్క జీవితాన్ని నిర్మించడానికి ఏదైనా చేయగలడు. నీవు ఆయన వచనాన్ని నమ్మితే. దేవుని ఆత్మ ద్వారా అంటున్నాడు, ఇదిగో ఊపిరి విడువు అని చెప్పగానే యెహెజ్కేలు ఊపిరి విడవగా మహాసైన్యముగా మారిపోయిందట. 1 నుంచి 10 వరకు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇప్పుడు కూడా దేవుడు చేయడానికి శక్తిమంతుడు. ఇప్పుడు నువ్వు చేస్తూ ఉన్నాడైన. ప్రభువుకు అసాధ్యమని ఏమీ లేదు. ఆయన కార్యాలు చేయడానికి శక్తిమంతుడు. అమ్మా, నీ జీవితంలో ఎందుకు కార్యము జరగటం లేదు అని అంటే నీవు విశ్వసించటం లేదు కనుకనే. ఎందుకు ఆనాడు ఇశ్రాయేలు చెరపట్టుకుని పోయారంటే వారి అవిధేయతను బట్టియే. దేవుని మాట మీద నమ్మకం లేదు, అవిశ్వాస భ్రష్టులుగా మారిపోయారు కనుకనే వారు చెరపట్టబడ్డారు. ఆయన కనికరముతో ప్రేమతో మరలా అక్కడి నుంచి వారిని ఏం చేశాడు? తోడుకుని వచ్చాడు. ఏ రోజు నీ జీవితాన్ని పునర్నిర్మాణం చేయడానికి ఆ ఆదిలో సృష్టించిన ఆ వాక్యం, ఆదిలో ఉన్న ఆత్మ ఇప్పుడు మన మధ్య ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ రోజు దేవుని వచనం ఎండిపోయిన నీ గర్భం మీదకి దిగువచ్చునుగాక. దేవుని వచనం వర్షము వలె ఆస్తులన్నీ ఎండిపోయి అడి ఆస్తులైపోయిన నీ బ్రతుకు మీదకి దేవుని యొక్క వచనము దిగివచ్చునుగాక. దేవుని వాక్యము దిగివచ్చునుగాక. ఆయన వాక్యము సత్యవాక్యం, ఆయన వాక్యము నిత్యవాక్యం, ఆయన వాక్యము సజీవమైన వాక్యం.
ఆయన వాక్యము ఇప్పుడు కూడా నీ జీవితంలో కార్యము చేయగలిగిన వాక్యం. ప్రియమైన వాళ్ళారా, ఆ వాక్యం ఈరోజు మనకి సువార్త వాక్యముగా మనందరి జీవితాల్లో మరలా శుభవచనముగా ఆయన పలుకుతూ ఉన్నాడు. అసాధ్యమైన కార్యాన్ని చేయడానికి ఈరోజు దేవుడు తన వాక్యాన్ని పంపిస్తున్నాడు. అధికారులకి ఒక మాట పలికితే చాలు మన కార్యాలన్నీ అయిపోతాయి. యావత్ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఆయన తన వాక్కును పంపించినప్పుడు తన కార్యం జరిగించడంటారా? ఖచ్చితంగా ఆయన జరిగించేటువంటి వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన తన కనికరము ద్వారా కూడా కార్యము చేస్తాడట. తన దయ ద్వారా తన కార్యాన్ని జరిగిస్తాడు. 85వ సంకీర్తన మనం చూసినట్లయితే 6వ వచనము, ఈ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. యెహోవా, నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయము. దేవునికి స్తోత్రం. దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటను నేను సేవని పెట్టెదను. ఆయన తన ప్రజలతో తన భక్తులతో శుభవచనము సెలవిచ్చును. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురు గాక. ఆమేన్. ఈ రోజు ప్రభు మాటకు మీరు చెవియొగ్గండి. బుద్ధిహీనులు అవడం వల్ల ఇప్పుడు ఇన్ని రకాల కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ వచ్చి పడిపోయాయి. ఈరోజు ప్రభు మాటకు మనం ఏం చేద్దాం? చెవియొగ్గుదాం. ఆయన మనకు ఒక శుభవచనాన్ని పలుకుతున్నాడు. నీ స్థితిని నేను మారుస్తాను అని. ఆమేన్. నేను బిడ్డలారా, కాబట్టి ఈరోజు ఆ మహిమగల దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కార్యం ఈరోజు నీలో జరగాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎంతటి దీన స్థితిలోనికి వెళ్ళిపోయినా, ఎంతటి పతన స్థితిలోనికి వెళ్ళిపోయినా, ఎవరు మార్పు చేయలేని స్థితిలోనికి వెళ్ళిపోయినా, అలాంటి స్థితిని మార్చడానికి దేవుడు శక్తిమంతుడు. ఆయన దయ అంత గొప్పది. యెహెజ్కేలు గ్రంథంలోనే చెప్తున్నాడు చూడండి, 36వ అధ్యాయం 33వ వచనము నుండి మనం చూసినట్లయితే, మీ దోషముల వలన కలిగిన అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణములలో మిమ్మును నివసింపజేయువాడు. పాడైపోయిన స్థలములు మరలా కట్టబడును, మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అగుపడిన భూమి సేద్యము చేయబడును. పాడైన భూమి ఏదేను వనము వలె ఆయననియు, పాడుగా నిర్జనముగానున్న ఈ పట్టణములు నివాసులతో నిండి ప్రాకారములు గలవాయననియు జనులు చెప్పుదురు. అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు, పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియు మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకొందురు. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను దాన్ని నెరవేర్తును. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నీవు ఇంకా తెలుసుకోలేదట. పాడైపోయిన వాటిని కట్టువాడు దేవుడే అని నీకింకా తెలియలేదు. లోకమంతా తెలిసింది. కానీ నీవు ఒక విషయం తెలుసుకోవాలి. ఈరోజు నీరు లేని చోట్ల చెట్లను నాటింపజేసి మహావృక్షములుగా చేయగలిగిన వాడు దేవుడని నువ్వు తెలుసుకోవాలి. ఈరోజు అమ్మా, ఈరోజు నీవు తెలుసుకో. టుడే యూ షుడ్ నో దట్ మై గాడ్ కెన్ డూ ఎనీథింగ్. ఏమైనా ఆయన చేయగలడని నువ్వు ఈరోజు ఏం చేయాలి? నీవు ఎరిగి ఉండాలి. వినడం కాదు, వింటున్నావు. చెప్పిన మాటలు చాలాసార్లు ఎంతో మంది చెప్పారు, ఎన్నో నువ్వు టీవీలో వింటున్నావు, లేకపోతే పాస్టర్ గారు చెప్పిన వాక్యాలు వింటున్నావు. వినడము కాదండి, అది ఆయన చేయగలడని నువ్వు ఎరిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నువ్వు ఎరిగి ఉంటావంటున్నాడు, నేను మాట ఇచ్చినాను, అది తప్పక నెరవేరుస్తాను, నేను దాన్ని నెరవేర్తును. యెహోవానే నేను నా మాట ఇచ్చి ఉన్నాను, నేను దాన్ని నెరవేర్తును. ఇది ఎవరికి ఇచ్చి ఉన్నాడు? ఈరోజు నీకు నాకు ఇచ్చి ఉన్నాడు. ఆయన మాట ఇస్తున్నాడండి. నీతిమంతుడు మాట ఇవ్వగా తప్పిపోడట. నీతిమంతుడు మాట ఇచ్చిన తర్వాత నష్టం కలిగిన మాట తప్పడు. మన ప్రభువైన యేసుక్రీస్తు నీతిమంతుడు. దేవునికి స్తోత్రం. ఆయన మాట తప్పిన వాడు కాడు. ఆయన మాట ఇచ్చాడు, నిన్ను స్వస్థపరుస్తానని.
ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. ఆయన మాట ఇచ్చాడు, నేను నిన్ను బాగు చేస్తానని. నీవు నమ్మితే ఇప్పుడే నువ్వు బాగవుతావు. దేవునికి స్తోత్రం. ఆయన మాట ఇచ్చినాడు, నీ జీవితంలో అద్భుతం చేస్తానని. నిశ్చయంగా ఈరోజు ఆయన అద్భుతం చేస్తాడు. దేని బిడ్డలారా, నా మాటను బట్టి మీ జీవితంలో కార్యం జరగదు. ఆనాడు పేతురు, అపోస్తులు అనేటువంటి అపోస్తులు అందరూ కలిసి వాక్యమును ప్రకటించారు. మనం చూస్తాం మార్కు సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తే ఆ లాస్ట్ వచనాలు మనం గమనించినప్పుడు వారందరూ కూడా దేవుడు ఈ కార్యం చేస్తాడు, ఆ కార్యం చేస్తాడు, నేను స్వస్థపరుస్తాడు, నేను బాగు చేస్తాడు, నీ దయ్యాలు వెళ్ళగొడతాడని చెప్పి వాడు ప్రకటన చేసుకుని వెళ్ళిపోయారట. వారు వెంట ఆయన ఏం చేశాడటండి, సూచక్రియల వలన ఆ వాక్యాన్ని ఆయన స్థిరపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నేను చెప్పినటువంటి ఈ వాక్యముని ఎందరైతే విశ్వసిస్తున్నారో వారందరిలో ఇప్పుడే సూచక క్రియ ప్రారంభమయ్యింది. ఇది నేను చెప్పమన్న మాట కాదు. నేను ప్రభు సందులో కనిపెడుతున్నప్పుడు ప్రభు నాతో చెప్పిన మాట నేను మీతో చెప్తున్నాను. మీరు నమ్మండి, విశ్వసించండి. నా దేవుడిలాగా చెయ్యగలడని ఎరిగి ఉండండి. నిశ్చయముగా అద్భుతం మీరు చూస్తారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే విశ్వసించిన వెంటనే ఇక్కడ మీరు నమ్మి ఇంటికి వెళ్ళినప్పుడే దేవుడు అద్భుతం చేయడం మొదలు పెడతాడు. మనందరం ఏంటంటే ఒకేసారి మనకి ఏమైపోవాలట, ఒకేసారి ఆకాశంలో నుంచి అమాంతంగా అలా వచ్చి పడిపోవాలి. ఆ చిన్నపిల్లలాగా కొబ్బరి బొండాలన్నీ పైనుంచి కింద పడిపోవాలనుకున్నాడట. అలా పడిపోవు. అక్కడ చెట్టు లేకపోతే ఇశ్రాయేల్ అరణ్యంలో ఆకాశం నుండి మన్నాను కురిపించినట్లు మనకి కురిపించేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. కానీ అక్కడ చెట్లు ఉన్నాయి కదా, చెట్ల నుంచి మనకేం చేస్తాడు ఆయన, కొబ్బరి బొండాలు రప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చాలా సందర్భంలో నా జీవితంలో, వ్యక్తిగత జీవితంలో అనుభవించానండి. ఏదైనా కావాలని మనసులో ప్రభు దగ్గర ఎప్పుడు సాధారణంగా అడగను. ఏదైనా కావాలని అడిగితే ఆ రోజు ఎవరో ఒకరు తీసుకొచ్చి ఇచ్చేస్తారండి, ఎవరో ఒకరి ద్వారా. ప్రభువుకి అసాధ్యమైనది ఏమీ లేదు. ప్రియమైన వాళ్ళారా, అందరూ మనల్ని గమనిస్తున్నారండి. ఎవ్రీబడి లుకింగ్ us. ఎందుకంటే మనతో ఎవరున్నారో వాళ్ళు చూస్తున్నారు. జీవము గల దేవుని యొక్క మాట మీలో ఒక నూతనమైనటువంటి మార్పును తీసుకుని వచ్చును గాక. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన యొక్క బలమైన సన్నిధి మన స్థితిగతులన్నింటినీ మార్చేస్తుంది. మన పరిస్థితులు ఎలాంటివైనప్పటికీ వాటిని మార్చగలిగే శక్తి ఆయన సన్నిధిలో ఉందండి. దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధి మనకుంటే అమావాస్య లేదు మనకి. ఆయన సన్నిధి మనకుంటే దెర్ ఇస్ నో పౌర్ణమి. పూర్ణ సంధ్యుడు అవసరం లేదు మనకి. చీకటి ఉండదట. పూర్ణ సంధ్యుడి కోసం ఎదురు చూడవలసిన పని ఉండదట. సర్వాధికరణ దేవుడే మనకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలులు ఐగుప్తు దేశంలో నుండి వారు ప్రయాణమై వెళ్ళి వస్తున్నప్పుడు వారి యొక్క బ్రతుకులో కనీసం పట్టుకోవడానికి లాంతారు లేదండి. వాళ్ళు పట్టుకోవడానికి దీపబుడ్లు ఏమీ లేవు, సమురులు ఏమీ లేవు. ఎందుకంటే ఉన్న సమురంతా ఐగుప్తులు తీసేశారు. వీళ్ళ దగ్గర ఇంకేమీ లేవు, సాధనాలు లేవు, ఏమీ లేవు. అలాంటి సమయంలో ఆయనే వారికి వెలుగైన వాడిగా ఉన్నాడు. 13వ అధ్యాయం నిర్గమకాండం 13వ అధ్యాయం 21-22 వచనాలు మనం చూస్తాం. రాత్రియు పగలయు వారు ప్రయాణము చేయనట్లుగా యెహోవా వారికి త్రోవలో నడిపించెను. పగటి వేళ మేఘస్తంభముగాను, రాత్రి వెలిగించుటకై అగ్ని స్తంభములో నుండి వారికి ముందుగా నడుచుచు వచ్చెను. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్ని స్తంభమునైనను ప్రజల ఎదుటి నుండి తొలగింపలేదు. దేవునికి స్తోత్రం. ఆయన ఆ వెలుగును, ఆ యొక్క నీడను వారి ఎదుటి నుంచి తొలగించలేదట. రాత్రియు పగలను వారు ప్రయాణము చేయవలననియు ఏ జంతువు ఏ మృగము వారి వద్దకు రాకుండానట్లు ఆయన రాత్రి అగ్ని స్తంభముగా, పగలు మేఘ స్తంభముగా ఎండ దెబ్బ తగలకుండా వారిని కాపాడిన దేవుడు ఈ రోజు ఆయన బలమైన సన్నిధిని మనకి తోడుగా ఉంచుచున్నాడు. ఆయన సన్నిధిని మనం అనుభవించుదుముగాక. ఆయన సన్నిధి మనకి తోడుగా వస్తే మనకి అమావాస్య లేదు మన క్యాలెండర్లో.
ఇప్పుడు ఈరోజు అమావాస్య కాబట్టి మనం వెళ్ళాం అని అనుకోవసం లేదు. నో నీడ్. నేను అమావాస్య రోజునే పెళ్లి చేసుకున్నాను. దేవునికి స్తోత్రం. జనవరి 24వ తారీఖు అమావాస్య. జనవరి 24వ తారీఖు అమావాస్య. కావాలి మీరు చూడండి, 22, 21, 23, 24, 6 తారీఖులోనే వస్తుంది అమావాస్య. అవునా కదా? ఇప్పుడు అమావాస్య మళ్ళీ ఎప్పుడు వస్తుందండి? రేపైనా ఎల్లుండా? కొంతమంది క్యాలెండర్లో రేపు ఉంది, కొంతమంది క్యాలెండర్లో ఎల్లుండి ఉంది. దేవునికి స్తోత్రం. మనకైతే ఎప్పుడు లేదు. దేవునికి స్తోత్రం కలనిగా. మన క్యాలెండర్లో మాత్రం అమావాస్య లేదు. దేవునికి స్తోత్రం. ఉన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. మీ అందరికీ ఉందన్నమాట. లేని వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. అయ్యో ప్రభువా, వీళ్ళందరి బ్రతుకులు ఇంకా అమావాస్య ఉంది నైనా, అగ్ని స్తంభముగా మీరు దిగిరండి నైనా. ఆమేన్ చెప్పట్లే. ఆమేన్ చెప్పకుండా సాతాను మీ నోరు ఆపించేశాడు, బంధించేశాడు. అబద్ధికుడు ఇంకా మీకు చెవిలో గుసగుసలాడుతున్నాడు. ఆయన అలాగే చెప్తూ ఉంటాడు, మీరు ఏం మాత్రం స్పందించొద్దు. స్పందించారంటే మీరు నా మాట కొట్టేసినట్టే అని వాడు సాతాను కూడా అక్కడ ఆ అవ్వ చెవులో పెట్టి గుసగుసలాడినోడు మీ చెవిలో కూడా గుసగుసలాడుతున్నాడు. యేసు నామములో వాడి మెడ విరగబట్టవడం గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఆమేన్ చెప్పినప్పుడు అలా చేయలేసిపోవాలని పైకి ఆమేన్ అని చెప్పాలా. ఎవరైతే ఆమేన్ చెప్తారో వాళ్ళ బ్రతుకులో అవును గాక అని నేను నెరవేరుస్తానని చెప్పేసి ప్రభు వచ్చేస్తాడు. అసలు ఆమేన్ అనే పేరు అయింది కదా. ఆమేన్ అనువాడైనా. ఆమేన్ అల్ఫా అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఈరోజు మన జీవితంలో సర్వాధికన దేవుని యొక్క సన్నిధి మనతో కూడా వస్తే రాత్రి అనేది లేదు. ఆయన సన్నిధి మనతో కూడా వస్తే ఎండ దెబ్బ అనేది మనకి తగలదు. అన్ని వాతావరణంలో ఆయన సన్నిధి మనకి తోడుగా ఆయన ఉంచేవాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత మనం చూసినట్లయితే ఆయన సన్నిధి వారితో కూడా కనుక నిర్గమాకాండం 16:4 మనం చూస్తాం, ఇదిగో నేను ఈ యొక్క ప్రజలందరూ ఆహారము తిని భుజించినట్లు ఆకాశ వాకిళ్లను తెరచి నేను వీరికి ఆహారం కురిపిస్తా. అయితే వీరి హృదయాలు వీరి మనసులో ఏముందో తెలుసుకుని నిమిత్తమో ఎవడి ఆహారం వాడే తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. అమ్మా, నీ వాగ్దానం నీకే, పక్కోలికి కాదు. నీవు పొందుకున్న ఆశీర్వాదం నీకే, పక్కోలికి కాదు. ఏ రోజు చెప్పబడినటువంటి ఈ వాక్యాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారి జీవితంలో అద్భుతం జరుగుతుంది. దేవుడు పరిశీలిస్తున్నాడట, పరీక్షిస్తున్నాడు. ఇప్పుడు కూడా ఈ మన్నా అనే వాక్యము కురిపించబడుతున్నప్పుడు మిమ్మల్ని పరీక్ష పెడుతున్నాడు ఆయన. మీరు ఎంతమంది స్వీకరిస్తారో అని. దేవుని వాక్యాన్ని అనాలోచితంగా వినకూడదు. ఆ వాక్యాన్ని విని అని పెద విరచకూడదు. కొంతమంది మాట్లాడుతున్నాం, మనం పెద విరసామనుకోండి, ఆ మాట్లాడే వాళ్ళని మనం ఏం చేసినట్టు, చెప్పావులే అమ్మా, ఇలాంటివి ఎన్ని మాటలు వినలేదు, అవునా అన్నట్టే కదా. ఆ మాట మనం అనకపోయినా అన్నారనుకోండి, అది ఏంటది ఇలాగే చెప్తారు. వాళ్ళ దగ్గర అనకపోయినా పక్క వాళ్ళు చూసి అంటారా లేదా చెప్పండి. ఇప్పుడు అనలేదా మీరు? వాళ్ళు చాలా సీరియస్గా మాట్లాడుతుంటే పక్క వాళ్ళని చూసి అది పట్టించుకోవాల్సిన పని. సాతాను గడు అలాగే ఉన్నాడు మీ పక్కన ఫ్రెండ్లుగా. దేవునికి స్తోత్రం. పట్టించుకుంటే అద్భుతం జరిగిపోతే వాడికి నీవు ఎక్కడ ఫ్రెండ్ కింద ఉండకుండా ఉండిపోతావు అని నీ వెనకాలే తిరుగుతూ ఎవడికి లేని పని అంతా వాడికే ఉందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే నీ జీవితంలో అద్భుతం జరిగితే మొట్టమొదటి ఏడ్చి కుళ్ళి చచ్చేవాడు ఎవడంటే సాతాను గాడే. ఎందుకంటే నీ జీవితంలో అద్భుతం జరిగిపోతే దేవుని పొగిడేస్తావు కదా. కాబట్టి నేనేం చేయాలి? పొగడకుండా చేయాలి. అలా చేయాలంటే నీ కొడుకుని, నీ కూతుర్ని, నీ యొక్క తల్లిని, నీ తండ్రిని, నీ భార్యను, నీ భర్తను, నీ ఇంట్లో ఉన్న సమస్యలను అన్నిటినీ రేపి నీ ముందు నిలిపి దీన్ని బట్టి దేవుని దూషించు, దీన్ని బట్టి దేవుని దూషించు, దీన్ని బట్టి దేవుని దూషించు అని ఎప్పుడు కూడా ఏం చేస్తుంటాడు వాడు. ఈరోజు యోబులాగా మన మనోనేత్రము తెరవబడును గాక.
యోబు అంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు. ఈరోజు ఆ మూర్ఖుడితో చెప్తాం, దేవునికి స్తోత్ర. అరే మూర్ఖుడా, నువ్వు నా పక్క నుంచి తొలగిపో. సాతాన్ని ఎదురించినప్పుడు వాడు మీ ఎదురు నుంచి పారిపోతాడు. అప్పటి వరకు ఎక్కడ ఉంటాడట? మీతోనే ఫ్రెండ్షిప్ చేస్తాడు. దేవునికి స్తోత్ర. మనందరం మేము ఒక పాట పాడతాం. ఏం పాట అండి అది? నీతో నా జీవితం సంతోషమే ఆనందమే అని పాడుతూ ఉంటారు కదా. ఎవరితో జీవితం? ఎవరితో జీవితం? మరి సాతాను మీతో కూడా ఉంటే యేసయ్యతో జీవితం ఎలా పాడుతున్నారండి మీరు? ఈరోజు సర్వశక్తి గల జీవము గల దేవుని యొక్క ఉన్నతమైన నామం పేరిట నేను మీకు తెలియజేస్తున్నాను, ఆ మహిమోన్నతుల దేవునితో మన ప్రయాణం మొదలవునుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుందో, ఆయన ఏ రోజు ఆహారం ఆ రోజు మనకు అనుగ్రహింపజేస్తాడు. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటే ఎక్కడికి వెళ్ళినా విజయం అనుగ్రహించబడుతుంది. దేవునికి స్తోత్ర. ఏ పని చేసిన విజయోత్సవంతో మనం చేయగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేకాదు ప్రియమైన బిడ్డలారా, ఆయన తన యొక్క ఉన్నతమైన శక్తి సామర్థ్యముల ద్వారా అసాధ్యమైన కార్యాలను సుసాధ్యము చేస్తాడు. క్రొత్త నిబంధనలో మరియా మొట్టమొదట అడిగిన ప్రశ్న, నాకు ఇది ఎలాగ జరుగును? ఆమేన్. ఈరోజు మీ అందరిలో మీలో చాలామంది మరియలు ఉన్నారండి ఇక్కడ. దేవునికి స్తోత్రం. ఆమె కూడా దయాప్రాప్తురాలు, మీరు కూడా దయాప్రాప్తులు. దేవునికి స్తోత్రం. అమ్మ నా మాట గమనించండి. ఆమె దయాప్రాప్తురాలు, మీరు కూడా ఏమై ఉన్నారు? దయాప్రాప్తులై ఉన్నారు. కానీ మనకున్నటువంటి ఈ జబ్బు ఏంటంటే, ఇది ఎలాగ జరుగును? దేవునికి స్తోత్రం. ఇది ఎలాగా జరుగును? ఈరోజు ఎవరిని అడిగిందండి ఈ ప్రశ్న? దేవదూత. మనం ఎవరిని అడుగుతున్నాం? మనకంటే విశ్వాసంలో దిగజారిపోయిన వాళ్ళని అడుగుతున్నాం. అడగవలసింది వాళ్ళని కాదు, దూతను అడగాలి. అంటే పరసంబంధమైన దేవుని రాజ్యముతో సంబంధం కలిగిన వారితో అడగాల. నీవు పనికి మాలిన స్నేహితులతో అడిగితే వాళ్ళు ఏం చెప్పరు దానికి సమాధానం. వాళ్ళు అది అంతేనండి, వాళ్ళ వాక్యంలో అలాగ ఉంటుంది కానీ అది జరిగిపోద్దేంటి, అన్నీ అలాగ జరిగిపోవాలని లేదు అని వాళ్ళు లేనిపో నిజమా, ఇప్పుడు వరకు నేను భ్రమించాను కానీ నిజమే, నువ్వు చెప్పింది కరెక్టే, ఇది మనకి కాదు. నో. ఆమె ఎవరిని అడిగారు? దూతను అడిగింది. దూత ఏం చెప్పింది? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకునుగాక. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడును గొప్పవాడునై దేవుని కుమారుడు అనబడును. తర్వాత 37 చదవండి. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఈరోజు మీలో చాలామంది దేవుని మాటను నిరర్ధకం చేసేస్తున్నారు, అర్థము లేని మాటగా చేసేస్తున్నారు. ఈరోజు మనము కూడా ఆ మరియలాగా పరిశుద్ధాత్మ సహాయముతో నీవు చెప్పినట్టు నాకు జరుగునుగాక అందుము. ఆమేన్. హల్లెలూయా. మొదటేమో ఇది ఎలాగ జరుగును అన్నటువంటి ఆమె ఇక్కడ నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. ఈరోజు నీ జీవితంలో ఇది ఎలాగ జరుగుననే ప్రశ్నకు నీవు చెప్పిన మాట చొప్పున జరుగునని జవాబు మీలోనికి వచ్చునుగాక. ఆమేన్. దీని బిడ్డలారా, ఎప్పుడైతే మీరు అలాగ నమ్ముతారో మీ బ్రతుకులో అద్భుతాలు జరగడం ప్రారంభమవుతాయి. ఎప్పుడు ఎన్నడూ ఊహించలేని దేవుని యొక్క మహిమ గల కార్యాలు మీ జీవితంలో జరుగుట మీరు చూడగలుగుతారు. ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆ గొప్ప దేవుని యొక్క ఉన్నతమైన కృప ద్వారా మనల్ని ఆయన ఎల్లప్పుడూ నడిపించు వాడిగా ఉన్నాడు. అసలు దేవుడు ఎందుకు మనకు అరణ్య జీవితాన్ని అప్పుడప్పుడు నడిపిస్తాడండి? దానికి గల కారణం ఏంటి? అసలు మనకి ఈ బాధలు ఎందుకు, ఈ కష్టాలు ఎందుకు, ఈ శ్రమలు ఎందుకు, ఎందుకే ఈ యొక్క వీటి గుండా మనం వెళ్ళాలి? మనం అప్పుడప్పుడు అజ్ఞానంతో అనాలోచితంతో చెయ్యకూడని పనులు చేస్తూ జీవము గల దేవునికి ప్రతిదాన్ని ఆపాదిస్తూ ఉంటామంట.
ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనంలో ఆయన చెప్తాడు. ద్వితీయోపదేశకాండం 8:2, మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అనుసు నిమిత్తం అరణ్యములో ఈ 40 సంవత్సరాలు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిలోను జ్ఞాపకము చేసుకొనుము. దేవునికి స్తోత్రం. ఎందుకు నడిపించడట అరణ్య మార్గములో? నిన్ను, ఇంకా దానికి ముందు ఏమన్నా, నీ హృదయములో ఏముందో, నిజంగా నీ హృదయములో చెప్పండి, ఆయన ఆజ్ఞలను గైకుంటున్నావో లేదో అని తెలుసుకుని నిమిత్తం నిన్ను శోధించి, నీ హృదయములో ఏముందో తెలుసుకుని నిమిత్తం నిన్ను అనుసు నిమిత్తం అరణ్యంలో నడిపిస్తాడట. దేవునికి స్తోత్రం. ఈరోజు మన అరణ్యపు రోదనలన్నీ కూడా సర్వాధికన్న దేవుడు ఎందుకు మనల్ని అరణ్యంలో నడిపించాడో ఎరిగిన వారమై ఉందుముగాక. అది ఒక్కటి తెలుసుకుంటే మన జీవితం అగమ్య గోచరంగా ఉన్న మన బ్రతుకు కూడా ఉన్నతమైనటువంటి కృప చేత మరలా నిర్మించబడ్డం ప్రారంభమవుతుంది. ఏ రోజు మీ జీవితంలో ఉద్యోగం లేక, వ్యాపారం లేక, పని లేక, నిందలు అవమానాలు అనుభవిస్తూ నిరాశ నిస్పృహలో ఒకవేళ ఉంటే దేవుని యొక్క వాక్యాన్ని వర్షములాగా ఈరోజు నువ్వు స్వీకరించు. నీ కుటుంబములో దేవుడు ఒక నూతన కార్యాన్ని చేయబోతున్నాడు. విశ్వాసముంచు, విశ్వాసముంచు. మరలా చెప్పుచున్నాను, విశ్వాసముంచి ప్రభువా ఈరోజు దైవజనుని నోట నీ మాట నువ్వు చెప్పావు కదా, నీ మాటను నేను నమ్ముచున్నాను, అలాగ నా ఎడల జరుగునుగాక అని నీవు చెప్పు. ఆమేన్ చెప్పు. దేవుడి మాటలను బట్టి మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఎవరిబడి